వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. అందరికీ నమస్కారం. నేను ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవిని మాట్లాడుతున్నానండి. రేపు వాలెంటైన్స్ డే నాడు 25 ఏళ్ల తర్వాత మనసంతా నువ్వే మళ్ళీ బిగ్ స్క్రీన్స్ మీద మన ముందుకు వస్తుంది. ఎంత ఆనందంగా ఉందండి ఉదయ్ని మళ్ళీ ఇన్ ఫుల్ యాక్షన్ పెద్ద స్క్రీన్లో చూడగలుగుతున్నామని. అందులో మనసంతా నువ్వే ద్వారా. చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే. ఉదయ్ ఫస్ట్ 3 మూవీస్ అండి ఇవి. చిత్రం ఒకలాంటిదైతే, నువ్వు నేను ఒకలాంటిదైతే, మనసంతా నువ్వే ఒక సెపరేట్ జానర్. ఈ 3 సెపరేట్ జానర్స్. మనసంతా నువ్వే చాలా ఎమోషనల్, చాలా ఇంటెన్సిటీతో ఉన్న మూవీ. అందులో మీరు ఏ ఉదయ్నైతే చూస్తారో ఉదయ్ బయట కూడా అంతే అండి. చాలా ఎమోషనల్, చాలా చాలా సెన్సిటివ్. సేమ్ వాట్ ఉదయ్ యూ సీ ఆన్ ద స్క్రీన్ ఇస్ ఉదయ్ అవుట్ సైడ్. సో అసలు ఆ ఉదయ్ని ఇంట్లో మేము ఎలా చూసామో అలా స్క్రీన్ మీద చూసిన ఫీలింగ్ వచ్చింది మా అందరికీ. మనసంతా నువ్వే షూటింగ్ అప్పుడు ఈ ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు ఇంటికి వచ్చి అమ్మని కూర్చోపెట్టి అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని ఇలా ఇలా అయిందమ్మా, ఇవాళ ఇలా చేశానమ్మా అని చెప్తూ అలా ఏడుపు వచ్చేసేది. సాగర్ సంగమంలో ఒక సీన్లో కమల్ హాసన్ గారు ఎట్లయితే న్యాచురల్గా ఏడ్చేస్తారు అలా నాకైతే బాగా గుర్తుంది. 2-3 డేస్ అలా ఇంటికి వచ్చి అమ్మతో షేర్ చేసుకున్నాడు. నేను కూర్చుని అలా వాడి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ కూర్చునేదాన్ని. నాకొచ్చి చెప్పాడు, ఎప్పుడు నాకొచ్చి ఫస్ట్ చెప్పాడు. ఎందుకంటే అమ్మ వాడికి ఫస్ట్ క్రిటిక్. సో ఇంటికి వచ్చి అమ్మకు ఫస్ట్ చెప్పేవాడిని. నేను అది పక్కన కూర్చొని వినేదాన్ని కదా. అమ్మతో అయిపోయిన తర్వాత అప్పుడు నా దగ్గరకు వచ్చేవాడు. ఎప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేనైతే ఎప్పుడూ బాలేదని చెప్పను. నాకు ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అనే చెప్తాను. ఎందుకంటే నాకైతే అలా ఉంది మరి. సో తనని ఆన్ స్క్రీన్ నేను చూసి ఏడవని మూవీ లేదు. దో ద సీన్ ఇస్ నాట్ ఎమోషనల్, నాట్ సెన్సిటివ్, బట్ ఏడవని మూవీ లేదు. బికాస్ అసలు మన ఉదయ అని అనిపించేది నాకు ఏ సినిమాలో చూసినా కూడా. అలాగే చూసేదాన్ని అన్ని మూవీస్. అయిపో అక్క, నీకు అన్నీ బాగానే ఉంటాయి, నీకు ఏది నాలో తప్పు కనిపించదు, నేను అందుకే అమ్మకే చెప్పుకుంటాను అనేవాడు. సో మనసంతా నువ్వే అప్పుడు మటుకు ఆ ఇంటెన్సిటీ ఐ కుడ్ ఫీల్ ఇన్ హిమ్ ఈవెన్ పోస్ట్ షూటింగ్. ఆ షూటింగ్ టైంలో యూనిట్ అందరితో కూడా బాగా ఎమోషనల్ బాండింగ్ అయ్యేది. ఆదిత్య గారు మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అమ్మతో, నాతో, అందరితో కలిసిపోయేవారు. ఉదయ్తో అయితే ఒక బ్రదర్లీ కనెక్షన్ అయిపోయింది ఆయనకి. అందుకే ఉదయ్తో బెస్ట్ అవుట్పుట్ తీయించేసుకున్నారు ఆదిత్య గారు. సో ఆదిత్య గారు అప్పుడు ఇంటికి వచ్చి మా పాపతో ఆడుకునేవారు. మా పాప 2 నెలలండి ఆ టైంలో. ఆగస్ట్లో పుట్టింది, ఇది అక్టోబర్లో రిలీజ్ అయింది. సో 2 నెలలు ఆ టైంలో. పాపని ఎత్తుకుని ఆడిచ్చేవారు. అలా స్పెషల్ బాండింగ్ అయిపోయింది. ఆదిత్య గారు ఒక అన్నయ్య ఫీలింగ్ కల్పించారు. అమ్మతో కూడా, అమ్మకైతే ఆదిత్య గారు ఒక కొడుకులాగా ఫీల్ అయ్యేది.
అలా ఈ యూనిట్లో అందరితో ఒక స్పెషల్ బాండింగ్ వచ్చింది. ఎంఎస్ రాజు గారు, ఆదిత్య గారు, చంద్రమోహన్ గారు. షూటింగ్కి వెళ్ళాను ఒకసారి నేను. చంద్రమోహన్ గారితో చాలా సరదాగా కాన్వర్జేషన్స్. అసలు ఉదయ్ని కొడుతున్నారు వీప్ మీద టప్ప అని ఏదో మాట్లాడుతూ, ఈ అబ్బాయి చాలా అల్లరి కదమ్మా అని ఇలా కొట్టి సరదాగా మాట్లాడుతూ, అసలు ఆ టీంలో అందరండి, సుధా గారు కానీ ఎవ్రీవన్, చెల్లెల్ రోల్ వేసిన శిరీష, ఎవ్రీవన్, వీ హ్యాడ్ అ వెరీ క్లోజ్ బాండింగ్ లాగా. ఐ థింక్ ఆ మూవీ అవుట్పుట్ అంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఆ ఫ్యామిలీ బాండింగ్ ఇన్ ద యూనిట్ ఏమో. ఉదయ్ గాట్ కనెక్టెడ్ టు ఎవ్రీ వన్ వైల్ షూటింగ్ దట్ మూవీ. అందరితో ఒక ఎమోషనల్ బాండింగ్. హీ యూస్ టు కమ్ అండ్ షేర్ ఆల్ దోస్. ఇంటికి వచ్చి ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి హీ ఫస్ట్ షేర్స్ దట్ డే ఏమేం చేశాను ఎవ్రీ డే ఫ్రమ్ ద చిత్రం టైం నుంచి కూడా హీ యూస్ టు షేర్. నేను ఇక్కడ లేకపోయినా, నేను ఒమాన్లో ఉంటాను, మస్కట్లో ఉంటాను, బట్ వీ స్పీక్ రెగ్యులర్గా. హీ షేర్ ఆల్ హిస్ హ్యాపీనెస్. ఏదైనా బాధలు ఉన్నా కూడా ఫోన్లో హీ యూస్ టు షేర్. అండ్ మా బర్త్డేస్కి, మా మ్యారేజ్ డేస్కి, మా ఇంట్లో అందరి బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి ఫస్ట్ వచ్చే కాల్ ఉదయ్దే 12 గంటలకి రాత్రి. దట్ వన్ థింగ్ ఎస్ ఐ మిస్ ఈవెన్ టు డేట్. బట్ ఎస్, రేపు అందరూ సంతోషంగా ఉదయ్ని తనివి తీరా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి. ఓకేనా? చాలా కష్టపడ్డాడు. ఇంత మనందరి మనసుల్లో ప్లేస్ సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. కానీ ఆ కష్టాన్ని చాలా బాగా ఆదరించారు మీరు. ఉదయ్ని ఇప్పటికీ కూడా ఎంతో ప్రేమగా, అసలు ఆ మీడియాలో ఎంత సంతోషంగా అందరూ షేర్ చేస్తుంటే నాకైతే ఇంకా కూడా ఇన్నాళ్ళైనా ఉదయ్ ఇంకా అలాగే మనందరిలో జీవిస్తున్నాడనే ఫీలింగ్. సో రేపు లెట్స్ ఎంజాయ్ ఉదయ్ అగైన్. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.